హాయ్ వ్యూయర్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు సిస్రాస్ కిచెన్. ఇవాళ ఈ వీడియోలో మీరు చూసేది ఏంటంటే పల్లి చిక్కీ, అదే అండి పల్లి పట్టి. ఎంతో ఎమ్మీగా ఎంతో టేస్టీగా ఉండే పల్లి ఉండలు. మీలో ఎంతమందికి షాప్కి వెళ్ళగానే డబ్బాల్లో పల్లి ఉండలు కనిపిగానే కొనుక్కోవాలనిపిస్తుంది? అదే రెసిపీ ఇంట్లో చేసుకుంటే ఇంకెంత బాగుంటుంది. పల్లీలు బెల్లం ఎంత హెల్దీ కదా, మన పిల్లలకి కూడా అలవాటు చేయాలండి. మన ఇంట్లోనే చేసుకుంటే ఇంకా హెల్దీ. చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే చాలా తొందరగా అయిపోయే రెసిపీ ఇది. కొంచెం కొంచెంగా చేసుకొని ఒక వారం 2 వారాలు అలా చేసుకొని స్టోర్ చేసుకొని తినేయచ్చు. సరే, వీడియో అయితే చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక మూకుడు పెట్టుకొని అందులో నేను ఒక గ్లాస్ నిండా పల్లీలు తీసుకుంటున్నాను. ఆ పల్లీల్ని మంచిగా వేపుకోవాలి. సిమ్లో పెట్టి పల్లీలు అయితే మంచిగా వేపేసుకోవాలి. హడావిడిగా హైలో పెట్టి హరీబరీగా అస్సలు వేపకూడదండి. పల్లీలు ఎంత మంచిగా వేగితే పల్లీ చిక్కీ అంత బాగా వస్తుంది. పల్లీలు అయితే చాలా స్లోగా వేపుకోవాలి. తర్వాత పల్లీలు వేగేలోపు బెల్లం తీసుకొని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బెల్లం కట్ చేసుకొని తర్వాత మళ్ళీ పల్లీలు చేసుకోవాలి. చూసారు కదా, ఇలా తిప్పుతూ ఉండాలి. మంచిగా తిప్పుకుంటూ మెల్లిగా స్లో ఫ్లేమ్లో మంచిగా వేపుకోవాలి. చూడండి, పల్లీలు మంచిగా వేగిపోయాయి కదా. వేగిపోయిన పల్లీలని ఒక పళ్ళెంలోకి తీసుకొని ఫ్యాన్ కింద పెట్టుకొని చల్లారనివ్వాలి. చల్లారితేనే పొట్టు మంచిగా వచ్చేస్తుందండి. చల్లారాక పల్లీల్ని ఇలాగా పొట్టు తీసేసుకోవాలి. మంచిగా 2 చేతులతో ఇట్లా 2 చేతులతో నలిపేస్తే పొట్టు మంచిగా వచ్చేస్తుంది. అండ్ మనకి పల్లీలు కూడా రౌండ్గా కావాలంటే రౌండ్గా ఉంచుకోవచ్చు. అండ్ ఇట్లా బద్దలుగా చేసుకుంటే బాగుంటుంది. ఇలా పల్లీల్ని మంచిగా 2 పలుకులుగా చేసుకొని పొట్టంతా చెరిగేసేయాలి ప్లేట్లో నుంచి. పొట్టంతా తీసేసి పల్లీల్ని అలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మూకుల్లో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకొని అందులో మనం ఇందాక ఏ గ్లాస్తో అయితే పల్లీలు తీసుకున్నామో అదే గ్లాస్లో కొంచెం తక్కువ బెల్లం తీసుకోవాలి. మనం ఎన్నైతే పల్లీలు తీసుకున్నామో దానికి కొద్దిగా తక్కువ బెల్లం తీసుకోవాలి. తీసుకొని అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూడండి, బెల్లం ఎంత బాగా మంచిగా తొందరగా మరిగిపోతుందో. ఈ బెల్లం మరిగే స్టేజ్లోనే చాలా జాగ్రత్తగా ఉండాలండి. పాకం చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇలా ఇప్పుడైతే మనకి పక్కనే గిన్నెలో వాటర్ పెట్టుకొని మనం చెక్ చేసుకోవాలి పాకం ఎలా వస్తుందో ఏంటో అనేది. ఈలోపు మనము పక్కనే ఒక ప్లేట్కి మంచిగా నెయ్యి రాసి పెట్టుకోవాలి. ఇప్పుడు పాకం రెడీ అయిందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకొని చూద్దాము. చూడండి, ఇంకా అవ్వలేదు. సో ఇంకొంచెం సేపు అలా అలా తిప్పుతూ ఉంటే అదే దగ్గరకు వచ్చేస్తుంది. పాకం దగ్గర నుంచి అస్సలు వెళ్ళకూడదండి పక్కకి, క్షణాల్లో మారిపోతూ ఉంటుంది. పాకం దగ్గర పడే ముందు కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. చూడండి, ఇంకొక 5 మినిట్స్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే చూడండి మంచిగా దగ్గరకు వచ్చేసింది. అలా చేతికి రావాలి, మంచిగా ఉండలాగా అవ్వాలి మన చేతిలోనే. చాలా చక్కగా అయింది కదా, క్యాండీ లాగా. ఇప్పుడు అది మనం పాక రెడీ అయినట్టు. పల్లీల్ని అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి.
బాగా కలుపుకుని దగ్గరికి అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని మనం నెయ్యి రాసుకుని పెట్టుకున్న ప్లేట్ మీద వేసుకొని మంచిగా సెట్ చేసుకోవాలి. అది గట్టిగా అయిపోతూనే ఉంటుంది, మనం తొందరగా దాన్ని సెట్ చేసుకోవాలి. బాగా చల్లారాక మనం ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. మనకి ఉండల్లా కావాలనుకుంటే చేతికి కొంచెం వాటర్ తగిలించుకొని వాటినే ఇట్లా ఉండల్లా చేసుకోవచ్చు. ఇవి కూడా ఆరిపోతే చాలా గట్టిగా మంచిగా ఉంటాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. చాలా ఈజీగా ఉంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలకు కూడా తినిపించండి, ఎందుకంటే చాలా హెల్తీ కదా. ఎంత సింపుల్గా ఇంట్లోనే మీరు ఎంత ఈజీగా చాలా తక్కువ సమయంలో చేసేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.